అమ్మంటే ప్రేమకు మరో అర్థం, త్యాగం ఆప్యాయతలకు ప్రతిరూపం. కానీ ఇక్కడ నరరూప రాక్షసురాలుగా తయారైంది ఓ తల్లి. అసలు అమ్మ అనే పదానికే చెడ్డ పేరు తీసుకొచ్చింది. పసిబిడ్డను కాపాడాల్సిన చేతులే దారుణానికి ఒడిగట్టాయి. కేవలం 2 నెలలే ఉన్న బిడ్డపై అత్యంత దారుణంగా కాలరాసింది. అసలు ఏమైంది? ఎందుకు ఆ తల్లి విచక్షణ కోల్పోయింది? హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన నగరాన్నే ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఏమైంది? పూర్తి వివరాలు మీ ముందు. లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి ప్రేమకు ప్రతీకగా భావించే మహిళే తన 2 నెలల పసికందును అత్యంత క్రూరంగా హతమార్చింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడనే కారణంతో కన్న బిడ్డను చంపేసిన ఈ ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న సనారెల్లి అపార్ట్మెంట్లో ఈ ఘోర సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన రాజేంద్ర, మమత అనేటువంటి దంపతులు అక్కడ కూలీ పనులు చేస్తూ తాత్కాలికంగా నివసిస్తున్నారు. వీరికి 2 నెలల పసికందుంది. రాజేంద్ర ఉదయం పనులకు వెళ్లిన తర్వాత మమత ఒంటరిగా రేకుల షెడ్డులో నివసిస్తూ బిడ్డను చూసుకుంటోంది. అయితే బాలుడు ఏడుస్తూ ఉండడంతో తీవ్ర అసహనానికి గురైన మమత ఊహించలేని దారుణానికి ఒడిగట్టింది. బాలుడు ఏడుపు ఆపకపోవడంతో మమత ముందుగా అతని చేతులు కాళ్ళు కట్టేసింది. తర్వాత ఏడుపు బయటకు వినిపించకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కింది. అంతటితో ఆగకుండా గదిలో ఉన్న కట్టెల పొయ్యిలో పసికందును పడేసింది. అగ్నిలో చిక్కుకున్న చిన్నారి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పసికందు మంటల్లో కాలిపోవడం హృదయ విదారకంగా మారింది. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికొచ్చిన రాజేంద్ర పొయ్యిలో కాలిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని చూసి షాక్కు గురయ్యాడు. కన్న బిడ్డను అలా చూసి గుండె పగిలేలా విలపించాడు. అతని అరుపులు విని చుట్టుపక్కల వారు పరిస్థితిని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితురాలు మమతను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మమతను పోలీసులు విచారించారు. బాలుడు రోజు ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అది బౌరంపేటలోని సన్రెల్లి అపార్ట్మెంట్ లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్ లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబు చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మటర్ కేసు రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్ గా మళ్ళీ డెవలప్మెంట్ చెప్తాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరిది కూడా భార్య భర్తలది. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరిది కూడా మధ్యప్రదేశ్ లో నౌగాం అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నాం. సాధారణంగా బిడ్డలకు ఏ చిన్న గాయం తగిలినా తల్లి తట్టుకోలేదు. అలాంటిది ఓ తల్లి ఇలా కిరాతకంగా హతమార్చడం అందరినీ షాక్కు గురిచేసింది. బిడ్డను మంటల్లో పడేయడం రాక్షసత్వమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాలిచ్చి లాలించాల్సిన బిడ్డను నోట్లో గుడ్డలు కుక్కి పొయ్యిలో పడేయడం మానవత్వానికే సవాలుగా మారింది. ఇక ఈ ఘటన తల్లి అనే పదానికి కూడా మచ్చ తెచ్చింది.